అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 54వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. మీరు లోపలికి పదండి బాబు. అందరూ ఏదో సినిమా చూస్తున్నట్టు ఇటే చూస్తున్నారు అన్నారు. వాళ్ళ వైపు కోపంగా చూస్తూ. వాళ్ళు కూడా ఒకసారి చుట్టూ చూసి సరే అంటూ అంశుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ గుడ్లు బయటికి పొడుచుకొచ్చేశాయా అని అన్నట్లుగా కళ్ళు ఇంతింత పెద్దవిగా చేసుకొని చూస్తున్న జనాలని కోపంగా చూస్తూ వీళ్ళకి తమ ఇంట్లో జరుగుతున్న విషయాలను పట్టించుకునే తీరిక ఉండదు కానీ ఊళ్ళో వల్ల గొడవలు వినడం చూడడం ఎంత సరదానో అని రుసరుసలాడుతూ సూర్య వాళ్ళకి ప్రైవసీ వదిలిచి తమ పోర్షన్లోకి వెళ్ళిపోయారు భానుగారు. శ్లోక్ అలా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసిన క్రాంతి ఒకసారి బాధగా కళ్ళు మూసుకొని నిట్టూర్పు విడిచి అతను వెళ్ళిన వైపే వెళ్ళింది. నేరుగా తన కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చొని అప్పటిదాకా అణచిపెట్టిన తన కన్నీళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తూ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని అలానే ఉండిపోయాడు శ్లోక్. కాసేపటికి తన చేతి మీద ఇంకొకరి చేతి స్పర్శ తెలుస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి తల తిప్పి తన పక్కనే కూర్చొని ఉన్న క్రాంతిని చూసి మిస్ క్రాంతి నువ్వేంటిక్కడ అని అన్నాడు. ఎక్కడ ఆమె తన కన్నీళ్లను చూసేస్తుందో అని కంగారుగా దిక్కులు చూస్తూ అలా చేస్తున్న అతని భుజంపై చెయ్యి వేస్తూ మీ కన్నీళ్లను నాకు కనబడివ్వకుండా దాచినంత మాత్రాన మీ బాధ నాకు అర్థం కాకుండా పోదు సార్ అంది క్రాంతి. ఆ మాట వినగానే తల తిప్పి క్రాంతిని చూస్తూ వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక అమాంతం ఆమెని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయాడు శ్లోక్. అలా హత్తుకోగానే మొదట షాక్ అయినా తన గుండెల్లోని బాధని అర్థం చేసుకున్నదై మౌనంగా వెనునిమురుతూ అతన్ని అనునయించింది క్రాంతి. గుండెల్లోని బాధ అంతా తన కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేస్తూ ఉండిపోయిన శ్లోక్ కాసేపటికి తనని తాను తమాయించుకొని క్రాంతిని వదిలి సరిగ్గా కూర్చుంటూ తను అలా హక్ చేసుకున్నందుకు ఆమె ఏమన్నా అనుకుంటుందేమో అని ఫీల్ అవుతూ ఐఆమ్ సారీ క్రాంతి, ఇన్ని రోజుల నుంచి ధన్వి పడుతున్న బాధ గురించి తలుచుకోగానే ఐ లాస్ట్ మై కంట్రోల్. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక నిన్నిలా హక్ చేసుకున్నాను. ఐఆమ్ రియల్లీ సారీ అన్నాడు ఇబ్బందిగా పక్కకి చూస్తూ. అతని బాధ ఎందుకో తెలిసినా అతను ఆ విషయం ఆమెకి తెలియకూడదని చెప్పదలుచుకోలేదనుకుని తన మనసులో మాట తెలుస్తూ ఉంటే ఆమె కూడా బయటపడకుండా ఇట్స్ ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్ అని అంటూ సూర్య సార్ వచ్చేశారు కదా సార్, ఇక ధన్య జీవితంలో కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టే. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి తనని ఇంతగా ఇబ్బంది పెట్టిన అతనెవరో కూడా సూర్య సార్ వెంటనే కనిపెట్టేస్తారు. కానీ ఇన్నేళ్లు వాళ్ళంతగా బాధ పెట్టిన అతన్ని మాత్రం మామూలుగా వదలకూడదు సార్ అంది క్రాంతి కోపంగా. ఆమె మాటలు విని అవును క్రాంతి, తననింత బాధ పెట్టిన వాడెవడో నాకు తెలియాలి. వాడిని మాత్రం మామూలుగా వదిలిపెట్టను నేను అన్నాడు శ్లోక్ కోపంతో కళ్ళు ఎర్రబడుతూ ఉండగా. ఇంట్లోకి వెళ్ళగానే సూర్య అంశుని పట్టుకుని సోఫాలో కూర్చుంటే ధన్వి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. తన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ డాడీతో కలిసి స్కూల్కి రావడం, హాలిడేస్లో తన అమ్మ నాన్నలతో కలిసి బయటికి వెళ్ళడం చూసి తనకి కూడా నాన్న అలా స్కూల్కి రావాలని సరదాగా ఆడుకోవాలని కబుర్లు చెప్పాలని ఉన్న ధన్వి బాధపడుతుందని అవన్నీ తన మనసులోనే దాచేసుకున్న అంశ్ ఇవాళ సూర్యనే తన నాన్న అని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతూ సూర్య ఒళ్ళోనే కూర్చొని ఏవేవో కబుర్లు చెప్తూ తన ఆనందాన్ని అంతా కూడా తండ్రితోటి పంచుకుంటూ ఉన్నాడు అంశ్. కొడుకు చెబుతున్న ముద్దు ముద్దు మాటలు వింటూ ఇన్నాళ్ళు తను పడ్డ బాధని సమయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు సూర్య. తన వంట పూర్తవగానే స్టవ్ ఆఫ్ చేసి చేతులు రెండు తన చీర కొంగుకి తుడుచుకుంటూ అంశుని సూర్యని డిన్నర్కి పిలవడానికి హాల్లోకి వచ్చిన ధన్వి చుట్టుపక్కల పరిసరాలు మర్చిపోయి మరి నవ్వుతూ ఆడుకుంటున్న ఆ తండ్రి కొడుకులను చూడగానే ఇన్నాళ్ళు అంశ్ సూర్యలు ఒకరినొకరు ఎంతగా మిస్ అయ్యారో అర్థమై బాధతో కళ్ళలో నీళ్ళొచ్చేశాయి. కాసేపు వాళ్ళిద్దరిని అలానే చూస్తూ నించుండిపోయిన ధన్వి ఎంతకీ వాళ్ళు తన వైపు చూడకుండా వాళ్ళ ఆటల్లో వాళ్ళే ఉండిపోవడం చూసి మూతి తిప్పుతూ నాన్న రాగానే అమ్మని మర్చిపోయాడు నా కన్నయ్య అని ముద్దుగా అంష్ని కసురుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళి నుంచుంది. అప్పటిదాకా తమ ఆటల్లో లీనమైపోయి చుట్టూ పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు తమ ముందు ఎవరో నుంచున్నట్టుగా అనిపించడంతో ఆటలకి కామా పెట్టి మెల్లిగా తలెత్తి ఎదురుగా నుంచున్న ధన్విని చూశారు. తన వైపే గుర్రుగా చూస్తున్న తల్లిని చూసి ఏంటి మా నన్ను అలా చూస్తున్నావు అంటూ ఓ నిన్ను ఆడిపించుకోవట్లేదని కోపం వచ్చిందా, ఇప్పుడు రా ముగ్గురం ఆడుకుందాం అని అన్నాడు అంశ్ నవ్వుతూ. వాడి మాటలు విని మూతి తిప్పుతూ నాకేమీ మీతో ఆడుకోవాలని సరదా లేదు కానీ టైం ఎంత అయిందో తెలుసా, రేపు స్కూల్కి వెళ్ళవా అని అడిగింది ధన్వి అంష్ని. ఆ మాట విని మొహం డల్గా పెట్టుకొని అంశ్ వాళ్ళ నాన్న వైపు తిరిగి అమ్మా రేపొక్కరోజు స్కూల్కి లీవ్ పెడతానమ్మా, నాన్న ఇవ్వాలే కదా నన్ను కలిశారు, నేను ఇంకా నాన్నకి బోలెడు కబుర్లు చెప్పాలి, తనతో ఆడుకోవాలి, సో ప్లీజ్ అమ్మా రేపొక్కరోజు స్కూల్కి వెళ్ళనమ్మా అని ఫేస్ క్యూట్గా పెట్టుకొని ధన్విని బతిమలాడడం మొదలు పెడతాడు అంశ్.
వాడి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి మురిసిపోతూ అమాంతం వాడినెత్తుకొని తనివి తీరా మొహమంతా ముద్దులు కురిపించి ధన్వి వైపు కోపంగా చూస్తూ, "నువ్వు మీ అమ్మని అంత బతిమాలక్కర్లేదు కన్నా! నువ్వు రేపు స్కూలుకి వెళ్ళట్లేదు" అని అంశ్ వైపు చూసి నవ్వుతూ, "నువ్వు నేను కలిసి మన అల్లరితో ఇన్నేళ్ల మన దూరాన్ని రేపొక్కరోజే ఫుల్‌ఫిల్ చేసేద్దాం సరేనా?" అన్నాడు సూర్య కొడుక్కి హైఫై ఇస్తూ. ఆ మాటలు విని సంతోషంగా సూర్య మెడ చుట్టూ చేతులు వేసి, "థాంక్యూ నాన్న" అంటూ తండ్రిని అల్లుకుపోయాడు అంష్. తను కూడా అంష్ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ, "పద నాన్న లేటవుతోంది. మనము డిన్నర్ చేద్దాం" అని అంటూ ధన్వి వైపు చూసి, "మమ్మల్ని చూసి కుళ్ళుకోవడమేనా? లేక మాకు ఫుడ్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా?" అని అన్నాడు సూర్య వెటకారంగా ధన్వినే చూస్తూ. ఇక మళ్ళీ సూర్యని కలుస్తానా అని కలలో కూడా అనుకోని, ఊహించని ఆమెకి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ సూర్యని కలవడం, అతను కూడా తనని అర్థం చేసుకొని మామూలుగా మాట్లాడుతుండడంతో ఇన్నాళ్ళు తనని మిస్ అయిన బాధంతా దూదిపింజలా ఎగిరిపోగా, అబ్బో! ఇప్పటిదాకా తండ్రి కొడుకులు ఇక్కడ నేనొకదాన్ని ఉన్నానని కూడా మర్చిపోయి, మీ లోకంలో మీరు మునిగిపోయి ఇప్పుడు నన్నంటున్నారా? అని ఆమె కూడా వెటకారంగా మాట్లాడుతూ డైనింగ్ టేబుల్ వైపు అడుగులు వేసింది. ధన్వి భోజనం వడ్డించగానే, "కన్నా ఇవాళ నీకు నేను తినిపిస్తానే" అని అంటూ అంశుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తూ గోరుముద్దలు తినిపించాడు సూర్య. కాసేపటికి అంశు నాకు చాలు అనడంతో తను కూడా అదే ప్లేట్‌లో 2 ముద్దలు తినేసి అంశుని తీసుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు సూర్య. తనను కనీసం తినమని కూడా చెప్పని సూర్య ప్రవర్తనని ఆశ్చర్యంగా చూస్తూ, "మీరు కావాలని ఇలా చేస్తున్నారని అర్థమైంది సూర్యగారు" అని అనుకుంటూ, "చూస్తా చూస్తా ఎన్నాళ్ళిలా ఉంటారో నేను చూస్తా" అని అంటూ తను కూడా తినేసి అన్నీ క్లీన్ చేసుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళింది ధన్వి. తను వెళ్ళేసరికే అంష్ సూర్య గుండెల మీద పడుకొని ఉంటే, ఒక చెయ్యి వాడి చుట్టూ వేసి, ఇంకో చేతిని తల కింద పెట్టుకొని పడుకున్న సూర్యని చూసి నవ్వుకుంటూ, "సరిపోయింది. అప్పుడే వీళ్ళు నిద్ర కూడా పోయారా?" అని అనుకుంటూ, తను కూడా మెల్లిగా సూర్య పక్కకే వెళ్ళి పడుకొని అతని చుట్టూ చెయ్యి వేసి, కొడుకు మిగిల్చిన కాస్త ప్లేస్‌ని ఆక్రమించేసింది ధన్వి. సూర్యకి దూరమైన బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన ఆమె ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఏ దిగులు, బాధ లేకుండా సూర్య తనతోనే ఉన్నాడన్న సంతోషంతో పడుకున్న వెంటనే నిద్రలోకి హాయిగా జారుకుంది ధన్వి. ధన్వి పడుకుందనుకున్నాక కళ్ళు తెరిచిన సూర్య తన ఎదపై ప్రశాంతంగా పడుకున్న సతిని చూసి చిన్నగా నవ్వుతూ, "ఇంత ప్రేమను దానివి ఇన్నాళ్ళు నాకు దూరంగా ఎలా ఉండిపోయావే రాక్షసి! అసలు వాడెవడి బెదిరింపులో విని విషయం ఇదని నాకు చెప్పకుండా ఇలాంటి పిచ్చి పని ఎలా చేశావే? నీ భర్త అంత చేతకాని వాడివనుకున్నావా?" అంటూ అమాయకంగా నిద్రపోతున్న ధన్వి ఫేస్ చూసి, నాకేదైనా అవుతుందని భయపడి ఇన్నాళ్ళు చిన్నపిల్లాడిని పెట్టుకుని ఒంటరిగా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఎన్ని కష్టాలనుభవించావే. ఒక పక్క నాకు దూరమైన బాధ, ఇంకో పక్క అంష్ బాధ్యత. వీటి మధ్యలో మానసికంగా ఎంత నలిగిపోయి ఉంటావో కదా! అంటూ ఆమె చుట్టూ చెయ్యి వేసి ఇంకా దగ్గరకి అదుముకొని నుదుట నా ముద్దు పెట్టుకుంటూ, ఇన్నాళ్ళు వాళ్ళని కష్టపెట్టిన అతను తలంపుకు రాగానే కోపంగా తన దవడ కండరాలు బిగిస్తూ, "వదిలిపెట్టనురా! నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వెవడివైనా సరే, నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది. నీ వల్ల ఇన్నాళ్ళు నా భార్య కార్చిన ప్రతి కన్నీటి చుక్కకి బదులు తీర్చుకునే తీరుతాను. వన్ సైడ్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా నీకు తోచిన ఆట నువ్వాడి మాకు చూపించావు. ఇక నుంచి ఈ సూర్య బరిలోకి దిగితే ఎలా ఉంటుందో నువ్వు చూద్దువు గాని" అంటూ ఆ ఆలోచనలను ఎప్పటికో నిద్రపోయాడు సూర్య. ఎప్పట్లానే తన రోజు లేచే టైంకి మెలకువ వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచిన ధన్వికి నిన్న జరిగిందంతా మళ్ళీ గుర్తురాక, ఇక ఎప్పటికీ జీవితాంతం సూర్యగారిని కలవలేను, కనీసం చూడలేను అని నిరాశ నిస్పృహల మధ్య రోజుని ప్రారంభించే తనకి ఇవాళ సూర్య సాన్నిధ్యంలో రోజు మొదలవడం ఆమెకింకా ఆశ్చర్యకరంగానే అనిపిస్తూ ఉంటే తల తిప్పి తనను చుట్టుకొని పడుకునున్న సూర్యని చూసి, "సూర్యగారు ఇదంతా కల కాదు కదా! మీరు నిజంగానే నాతో ఉన్నారుగా" అంటూ అతని చెంపపై చెయ్యి వేసి రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయింది ధన్వి. చేతుల్లోని ఆమె కదలికలకి డిస్టర్బ్ అయ్యి వెల్లకిలా పడుకునున్న అతను పూర్తిగా తన వైపుకు తిరిగి నడుము చుట్టూ చేతులు వేసి ధన్వి గుండెల్లోకి దూరిపోయి పడుకున్నాడు సూర్య. సూర్య చేసిన పనికి షాక్ అయ్యి చాలా రోజుల తర్వాత పతి స్పర్శకి గుండెల్లో అలజడి మొదలవుతూ ఉంటే ఎరుపెక్కిన చెక్కిలతో అతన్ని ఓరకంటా చూస్తూ, "ఇది కల కాదు, ఖచ్చితంగా నిజమే" అని నవ్వుకొని అతి కష్టం మీద సూర్య పట్టు నుంచి తనని తాను విడిపించుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది ధన్వి. ఎడతెగని ఆలోచనలతో అంతకు మునుపే నిద్రపోయిన సూర్యకి పాపం ఇవేవీ తెలియక ధన్వి వెళ్ళగానే ఉప్చ్ అంటూ ఆ స్థానాన్ని పిల్లోతో భర్తీ చేసి ఇంకో వైపుకు తిరిగి పడుకున్నాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంట్లో తన పని చక్కబెట్టుకుని బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి హాట్ బాక్స్‌లో సర్దుతున్న ధన్వికి బెడ్‌రూమ్‌లో నుంచి పెద్ద పెద్దగా నవ్వులు వినపడగానే ఆ బాక్స్‌ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి వడివడిగా బెడ్‌రూమ్ దగ్గరికి వెళ్ళింది. తను డోర్ దగ్గరికి వెళ్ళేసరికి అంష్ సూర్య పొట్ట మీద కూర్చొనుంటే సూర్య కొడుకుని చూసి నవ్వుతూ వాడికి కితకితలు పెట్టి నవ్విస్తూ ఉన్నాడు. సూర్య చేస్తున్న పనికి కిలకిలా నవ్వుతూ మెలికలు తిరుగుతూ ఉన్నాడు అంష్. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళి, "అంష్ కన్నా లేచావా?" అంది ధన్వి.
ఆ మాటలు విని ఇద్దరు తల తిప్పి వస్తున్న ధన్వి వైపు చూశారు. పసుపు, ఎరుపు కాంబినేషన్ సిల్క్ శారీలో అంచు పుట్టాక అంతకు ముందు కంటే కాస్త ఒళ్ళు చేసిందేమో. మరీ సన్నగా కాకుండా, లావుగా కాకుండా బొద్దుగా, ముద్దుగా, ముద్దబంతి పువ్వులా నడిచి వస్తున్న ధన్విని చూసి ఒక్క నిమిషం మెస్మరైజ్ అయ్యాడు సూర్య. ధన్వి దూరమైన ఈ 6 ఏళ్లలో ఎప్పుడూ కూడా తన దరిచేరని భావాలేవో మళ్ళీ కొత్తగా తన గుండెల్లో సరాగాలు పలికిస్తూ ఉంటే చాలా ఇంటెన్స్డ్‌గా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు సూర్య. సూర్య చూపుల్లోని తేడాని గమనించిన ధన్వి చిన్నగా బ్లష్ అవుతూ అంష్ పక్కకి వచ్చి, "కన్నా పద, స్కూల్‌కి టైం అవుతోంది. రెడీ అవుదువు గాని" అంది అతి కష్టం మీద సూర్య నుండి చూపు మరల్చుకుంటూ. తన మాటలు విని ఆ అంటూ రాగం అందుకున్నాడు అంష్. అప్పటిదాకా ట్రాన్స్‌లో ఉన్నట్టుగా రెప్ప వేయకుండా ధన్విని చూస్తూ ఉన్న సూర్య అంష్ ఏడుపు విని ఈ లోకంలోకి వస్తూ, "ఏమైంది కన్నా? ఎందుకేడుస్తున్నావు?" అన్నాడు కొడుకు వైపు కంగారుగా చూస్తూ. అది విని ధన్వికి కనిపించకుండా సూర్య వైపు చూసి కన్ను కొడుతూ, "చూడు నాన్న, నువ్వు నన్ను స్కూల్‌కి పంపించొద్దన్నా వెళ్ళమంటోంది" అన్నాడు. అప్పటిదాకా వాడి ఏడుపు చూసి ఏమైందో అని కంగారు పడ్డ సూర్య వాడు అలా కన్ను కొట్టడం చూసి షాక్ అవుతూ, "అమ్మ నా కొడకా, మీ అమ్మ కలలన్నీ పుణికి పుచ్చుకుని పుట్టావు కదరా" అనుకుంటూ వాడి క్యూట్‌నెస్ చూసి నవ్వుకొని వాడిని గుండెల్లోకి తీసుకొని ధన్వి వైపు చూసి, "నిన్న చెప్పాను కదా వాడు స్కూల్‌కి వెళ్ళడని. అయినా వెళ్ళమంటున్నావేంటే? ఏంటి అర్థం? నా మాటంటే ఆ మాత్రం లెక్కలేదా నీకు?" అన్నాడు కోపం నటిస్తూ. ఆ మాటలు విని ఇప్పుడు నేనేమన్నానని ఇంతలా అరుస్తున్నారు అని సూర్యగారు అనుకుంటూ, "అది కాదు సూర్యగారు" అంటూ ఏదో చెప్పబోతూ ఉన్న ధన్వి మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ, "హ్మ్. ఆపు, ఇంక నువ్వేమి చెప్పక్కర్లేదు" అని, "పద కన్నా మనం బ్రష్ చేసుకుందాం" అంటూ బెడ్ దిగి అంచునెత్తుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద నుంచి వెనక్కి తిరిగి వెళ్తున్న వాళ్ళ వైపే కళ్ళు నోరు తెరుచుకొని చూస్తున్న ధన్విని చూసి వెవ్వెవ్వెవ్వె అని వెక్కిరించాడు అంష్. సూర్య మాటలకి ఆశ్చర్యం, అయోమయం కలగలిసిన ఫీలింగ్స్‌తో చూస్తుండిపోయిన ధన్వి అంష్ అలా అనేసరికి అవ్వా అని నోరు నొక్కుకుంటూ, "ఓరిబడవా! నువ్వు స్కూల్ ఎగ్గొట్టడానికి మీ నాన్నతో నన్ను తిట్టిస్తావా" అని ముద్దుగా వాడిని కసురుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగిన సౌండ్ విని బయటికి వెళ్ళింది ధన్వి. తలుపు తీయగానే ఎదురుగా లగేజ్ బ్యాగ్‌లో ఉన్న అతన్ని చూసి ఎవరన్నట్టుగా చూడగానే, "నేను సూర్య సార్ డ్రైవర్‌ని మేడం. సార్ తన లగేజీని తీసుకురమ్మన్నారు" అని అన్నాడతను. "ఓహ్!" అని ఆయన స్నానానికి వెళ్లారు అంది ధన్వి. "సరే మేడం, సార్‌కి ఇచ్చేయండి" అని చెప్పి బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు డ్రైవర్. బ్యాగ్ తీసుకొని వెళ్లి రూమ్‌లో పెట్టి అందులో నుంచి డ్రెస్ తీసి పక్కన పెడుతూ ఉండగా టవల్స్‌తో బయటికొచ్చిన తండ్రి కొడుకులను చూసి నవ్వుతూ, "సూర్య గారు, మీరు డ్రెస్ తీసి పెట్టాను" అని చెప్పి, "సంచ్ కన్నా ఇలా రా, నేను నిన్ను రెడీ చేస్తాను. నాన్న కూడా రెడీ అవ్వాలిగా" అంటున్న ధన్విని కొరకొరా చూస్తూ, "ఏం అవసరం లేదు. మా పని మేము చేసుకోగలం. ఇన్నాళ్ళు నువ్వే ఉండి చేసి పెట్టావా నా పనులు" అన్నాడు దెప్పుతున్నట్టుగా. అది విని మొహం డల్‌గా పెట్టుకొని, "సూర్యగారు, నిన్న తెలుసుకున్నారు కదా నేనెందుకిలా చేశానో" అంది. "నేను అదే అంటున్నాను. వాడి మాటల మీదున్న నమ్మకం నీకు నీ మొగుడు సత్తా మీద లేదు. నువ్వు త్యాగం చేసి తప్ప నన్ను, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియని చేతకాని వాళ్ళలా కనిపించాను కాబట్టే కదా ఇలా చేశావు" అన్నాడు సూర్య తన మనసులోని వెలితిని బయటపెడుతూ. ఆ మాట అనగానే కళ్ళల్లో చివ్వున నీరు చిమ్మగా, "లేదు సూర్యగారు, మీ మీద నమ్మకం లేక కాదు. ఆ రోజు వాడి బెదిరింపులు నా ఆలోచన శక్తిని నశింపజేశాయి. అందుకే ఆ డెసిషన్ తీసుకున్నాను కానీ మీరు చేతగాని, చావలేని వారని కాదు" అంది ధన్వి బాధగా. నీళ్లు నిండిన ఆమె కళ్ళని చూసి, అనవసరంగా ఎక్కువ మాట్లాడి నా బంగారాన్ని ఏడిపించాను" అని మనసులో బాధగా ఉన్నా, ఇప్పుడు తను ఈ మాత్రం కఠినంగా లేకపోతే ధన్వి తనతో తిరిగి హైదరాబాద్ రావడానికి ఒప్పుకోదని అనుకుంటూ తలని పక్కకు తిప్పుకొని, "ఎలా చేసినా నువ్వు నా నుంచి దూరంగా ఉండగలను అని నిర్ణయం తీసుకున్నాకేగా ఆ పని చేశావు. ఉన్నావు కూడా. కానీ నా వల్ల మాత్రం కాలేదు. ఇన్ని రోజులు నీ మాట, స్పర్శ లేక, అసలు నాలోని సగభాగమే లేక అసంపూర్ణంగా, నిజంగా చెప్పాలంటే బతికున్న శవంలాగే ఉన్నాను" అంటూ ధన్వి వైపు బాధ, కోపం నిండిన కళ్ళతో చూస్తూ, "కానీ నువ్వు నన్ను చూసి కూడా దూరంగా నాకు కనపడకుండా ఉన్నప్పుడే డిసైడ్ అయ్యాను. నాకు దూరంగా ఉండగలిగే వాళ్ళ గురించి, నేను అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి బాధపడకూడదని, అసలు వాళ్ళ గురించి పట్టించుకోకూడదని" అంటూ, "నేనిక్కడ ఉన్నది కూడా నేను కావాలనుకున్న నా కొడుకు కోసం మాత్రమే" అన్నాడు సూర్య. ఆ మాట విని, "సూర్యగారు, నిజం చెప్పండి. నేను మిమ్మల్ని వదిలేసి మర్చిపోయి హ్యాపీగా ఉండగలనా" అంది సూర్యకి దగ్గరగా వస్తూ. ఆమె రావడం గమనించి తనని చూస్తే కఠినంగా ఉండలేనని తల వంచుకొని అంష్‌కి డ్రెస్ వేస్తూ, "ఉండబట్టే కదా నేను కనిపించినా నీ గురించి వెతుకుతున్నానని తెలిసి కూడా నా దగ్గరికి రాలేదన్నాడు." ఇనుము వేడి మీద ఉన్నప్పుడే వంచాలన్న సామెతని పాటిస్తూ ఆ మాట విని ఒక్కసారిగా సూర్యని వెనక నుంచి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, "ఎందుకు సూర్యగారు, అన్నీ తెలిసి కూడా మీ మాటలతో నా గుండెల్లో శూలాలు దించుతున్నారు" అంటూ, "ఇంక చాలు సూర్యగారు, మీరిలా మాట్లాడితే విని తట్టుకునే శక్తి నాకు లేదు" అంది వెక్కిళ్ళు పెడుతూ. ఏ ఆచ్ఛాదనా లేని తన శరీరానికి ఆమె కంటతడి వెచ్చగా తెలుస్తూ ఉంటే తనని తాను అదుపు చేసుకోవడానికి గట్టిగా కళ్ళు మూసుకొని, "నేనివాళ ఈవినింగ్ ఫ్లైట్‌కే అంశుని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. నీ ప్రేమ నిజమని నేను నమ్మాలంటే నువ్వు మాతో పాటు హైదరాబాద్ రా, అప్పుడు నమ్ముతాను" అని చెప్పి
ఆమెను విడిపించుకొని డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య నోటి నుంచి హైదరాబాద్ అన్న మాట వినగానే అతని మాటలు గుర్తొచ్చి గుండెల్లో వణుకు పుడుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక స్థాణువులా నిలబడిపోయింది ధన్వి. కథ ఇంకా ఉంది. సూర్య ధన్విని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఒప్పిస్తాడా? ఒప్పుకుంటుందా లేదా? అసలు మిస్టర్ ఎక్స్ ఎవరో సూర్య తెలుసుకుంటాడా? తెలుసుకొని అప్పుడు సూర్య అంటే ఏంటో వాడికి చూపిస్తాడు. సూర్య కనుక నిజం తెలుసుకుంటే. మరి సూర్య ధన్విలో ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.